హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ విజయ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. ఈరోజు నాకు ఒక ఫ్రెండ్ ఇది మోడల్ పేపర్ ఒకటి పంపించారు. ఇది ఎవరు చేశారో నాకు తెలియదు, బట్ ఒరిజినల్ క్రెడిట్స్ వాళ్ళకే చెందాలి. నేనైతే తయారు చేయలేదు. రేపటి నుంచి నేను తయారు చేసిన పేపర్ యొక్క వీడియోస్ లైవ్లో సాల్వ్ చేస్తాను. ఇది ఒక క్వశ్చన్ ఉంది. ఇది ఎంఎస్ వర్డ్కి సంబంధించింది. ఇది ఎక్సెల్ షీట్కి సంబంధించింది. ఈ క్వశ్చన్ని ఇప్పుడు సాల్వ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఈ క్వశ్చన్ లైవ్లో సాల్వ్ చేస్తాను. ఈ క్వశ్చన్ చూస్తే మనం చాలా అంటే కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది. పిక్చరు అవన్నీ ఉన్నాయి అని చెప్పి తీసుకున్నాను. ఒకసారి మనం ఇన్స్ట్రక్షన్స్ చదివితే టైప్ ద డాక్యుమెంట్ యాజ్ అబోవ్ విత్ ఫాంట్ స్టైల్ అండ్ సెంచురీ గోతిక్ అండ్ ఫాంట్ స్టైల్ ఆఫ్ ది పారాగ్రాఫ్ షుడ్ బి 12 ఉండాలంటున్నాడు. హెడ్డింగ్ అనేది సెంచురీ గోతిక్లో ఉండాలంటున్నాడు. ఫాంట్ సైజ్ 16 ఉండాలంటున్నాడు. అండ్ అండర్లైన్ అండ్ బోల్డ్ ఉండాలంటున్నాడు. అవన్నీ చేద్దాము. తర్వాత బోల్డ్ ఇటాలిక్ యాజ్ పర్ డాక్యుమెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆల్సో. అంటే ఇవి ఉన్నాయి కదా, ఇవి బోల్డ్, ఇవి ఇటాలిక్, ఇవన్నీ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అప్లై చేయమని చెప్తున్నాడు. తర్వాత ఇన్సెట్ ద పిక్చర్ ఆఫ్ ఏపీ విత్ రెడ్ కలర్ బార్డర్ ఇన్ బిట్వీన్ ద టెక్స్ట్ యాజ్ షోన్ అబౌవ్. మనం ఇలా ఫిల్ చేయాలన్నమాట. సో నేను ఇది లైవ్లో టైప్ చేయకుండా ఆల్రెడీ టైప్ చేసి పెట్టాను. ఇది ఇక్కడికి వచ్చి మనం చూసేసరికి సెంచురీ గోతిక్లోనే ఉంది. ఫాంట్ సైజ్ 16 ఉంది. బోల్డ్ అది సెలెక్ట్ చేసి చూసారు కదా, అండ్ అండర్లైన్ అది చేసేసాను హెడ్డింగ్. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇది సెంచురీ గోతిక్లోనే ఉంది. ఈ టెక్స్ట్ అంతా సెంచురీ గోతిక్ అండ్ 12లోనే ఉంది. ఇదైతే చేసేసాను. సో అక్కడ మనం గమనిస్తే ఇది మామూలుగానే లెఫ్ట్ అలైన్మెంట్లో ఉంచేశారు. జస్టిఫైడ్ అలా ఏం చేయలేదన్నమాట. సో నేను కూడా దీన్ని అలానే ఉంచేసాను. ఇప్పుడు మనం ఇక్కడ చూసి ఒక్కొక్క దాన్ని ఫార్మాట్ చేద్దాం. ఇక్కడ 1 2 3 4 4th లైన్లో అమరావతి ఉంది. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఉంది. బోల్డ్, ఇటాలిక్ అండ్ అండర్లైన్ ఉన్నాయి. ఒకసారి అది చూద్దాం మనం. 1 2 3 4 దిస్ ఈజ్ ద 4th లైన్. ఇక్కడ అమరావతి. ఈ ఒక్క వర్డ్ సెలెక్ట్ అవ్వాలంటే మనం దీన్ని డబుల్ క్లిక్ ఇస్తే ఆ ఒక్క వర్డే సెలెక్ట్ అవుతుంది. అలా కాకుండా ట్రిపుల్ క్లిక్ ఇస్తే ఎంటైర్ పారాగ్రాఫ్ సెలెక్ట్ అవుతుంది. అలా కాకుండా మనం ఈ ఒక్క లైనే కావాలంటే ఈ కర్సర్ చూడండి, అది చేంజ్ అవుతుంది కదా. ఇలాగా ఏ లైన్ దగ్గర మనం ట్యాప్ చేస్తామో ఆ లైన్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది అమరావతి కాబట్టి ఆ వర్డ్ మీద డబుల్ క్లిక్ ఇచ్చాను, అది సెలెక్ట్ అయింది. మనకి ఇది బోల్డ్లో ఉండాలి, ఆ తర్వాత ఇటాలిక్లో ఉండాలి, అండ్ అండర్లైన్ కూడా ఉండాలి. దీనికి బ్యాక్గ్రౌండ్ కలరు ఇక్కడ డిఫాల్ట్గా ఎల్లో ఉంది, అదే పెట్టేద్దాం మనం. అక్కడ కూడా అదే అడిగారు కాబట్టి. సో ఇది ఇలా అయింది, అమరావతి అయిపోయింది. తర్వాత విశాఖపట్నం. ఇప్పుడు విశాఖపట్నానికి కూడా సేమ్ డబుల్ క్లిక్ చేసి బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. యాక్చువల్గా ఇవి అంతా మనం చేయవసరం లేదు, ఎందుకంటే నేను ఒకసారి కంట్రోల్ Z ప్రెస్ చేసి 2 times ఒరిజినల్కి వచ్చేసాను. ఇక్కడ ఏదైతే ఫార్మాటింగ్ ఉందో అదే విశాఖపట్నం కూడా ఉంది. మీరు ఒరిజినల్ డాక్యుమెంట్లో గమనిస్తే ఈ సేమ్ ఫార్మాట్ ఈ విశాఖపట్నం వర్డ్ కూడా ఉంది. సో అందుకనే మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే ఫార్మాట్ పెయింటర్ అనే దాన్ని యూజ్ చేయొచ్చు. అంటే ఎలా అంటే దీని మీద కర్సర్ పెట్టి ఆర్ సెలెక్ట్ చేసినా సరే, సెలెక్ట్ చేసి ఆర్ కర్సర్ బ్లింక్ అయినా సరే, అక్కడ సెలెక్ట్ అయినప్పుడు ఫార్మాట్ పెయింటర్ దాన్ని మనం ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఈ బ్రష్ టైప్ వచ్చింది కదా, దీన్ని ఎక్కడ క్లిక్ చేస్తే దాని యొక్క ఫార్మాట్ అంతా ఆ వర్డ్కి సెలెక్ట్ అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు విశాఖపట్నం మీద క్లిక్ చేశాను. సో అదంతా దీనికి అప్లై అయిపోయింది. మనం ఇండివిజువల్గా మళ్ళీ ఇలాగ ఒక సెలెక్ట్ చేసి బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అండ్ ఇది ఉంది కదా, ఇది ఇలా చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫార్మాట్ పెయింటర్ ద్వారా అదే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. కంట్రోల్ Z. సో నేను నార్మల్కి వచ్చేసాను. ఈ రెండు ఫార్మాట్ చేస్తాం మనం యాజ్ పర్ ద డాక్యుమెంట్. అండ్ ఇక్కడ చూస్తే మనకి తెలంగాణ అనేది ఇటాలిక్, బోల్డ్, అండర్లైన్ ఉంది.
తెలంగాణ మీద డబుల్ క్లిక్ చేసి బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. అండ్ ఇప్పుడు తర్వాత ఒరిస్సాకు ఉంది. ఒరిస్సాకి ఏం చేయాలి? మళ్ళీ అది చేయకుండా ఇక్కడ దీన్ని ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఫార్మాట్ పెయింటర్ దాన్ని పట్టుకొని ఒడిస్సా మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా దానికి అప్లై అయిపోద్ది అనమాట. ఓకే, తర్వాత ఈ పారాగ్రాఫ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇది ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం ఫార్మాట్ చేయాలి? ఆంధ్రస్ అనేది ఆంధ్రస్, ఐత్రేయ బ్రాహ్మణ, ఋగ్వేద, ఈ మూడు ఉన్నాయి కదా. ఫస్ట్ ఆంధ్రాస్ చూద్దాం మనం ఇక్కడ. సో ఈ ఆంధ్రాస్ మీద డబుల్ క్లిక్ చేశాను నేను. ఇది మనకి ఈ హెడ్డింగ్స్ అవేం కాదు, ఇది ఫాంట్లోనే ఉంది. ఐ థింక్ ఇది అనుకుంటా, అల్జీరియన్ ఇది పెట్టారు. మనకైతే ఇన్స్ట్రక్షన్లో అలా ఇవ్వలేదు, కానీ మనమే కనుక్కోవాలనుకుంటా. ఆంధ్రస్ దానికి ఇది అప్లై చేశాం. అండ్ మనం గమనిస్తే ఐతరేయ, బ్రాహ్మణ, ఋగ్వేద ఈ మూడు వర్డ్స్కి ఉంది. సో ఆ మూడు వర్డ్స్కి మనం సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అలా పెట్టవసరం లేదు. ఐఎమ్ యూజింగ్ ఫార్మాట్ పెయింటర్. ఫార్మాట్ పెయింటర్ యూజ్ చేసి ఐతరేయ. యాక్చువల్లీ ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఫార్మాట్ పెయింటర్ లాక్ అవుతుంది మన ఎస్కేప్ ఒకేంత వరకు. నాకు ఇక్కడ ఏమైందో తెలియట్లేదు, నేను ఒకసారి చెక్ చేయాలి. సో ఇండివిజువల్గా నేను చేస్తాను. ఇక్కడ ఐతరేయ దగ్గర బ్లింక్ అవుతుంది కదా, దాన్ని ఫార్మాట్ పెయింటర్ నొక్కి బ్రాహ్మణకి కూడా అప్లై చేసాం. అండ్ ఋగ్వేదకు కూడా అదే ఉంది, ఫార్మాట్ పెయింటర్ ఋగ్వేద అయిపోయింది. తర్వాత ఇక్కడ ఈస్టర్న్కి లేదు, చాళుక్యాస్, కాకతీయ, విజయనగర. ఓకే, చాళుక్యాస్ దగ్గర నుంచి బ్రిటిష్ రాజ్ వరకు ఉంది. మధ్యలో అండ్కి మాత్రం బోల్డ్ లేదు. ఇక్కడ నుంచి షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తున్నాను బ్రిటిష్ రాజ్ వరకు. సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ బి ప్రెస్ చేస్తే అది బోల్డ్ అయిపోయింది. కానీ మనకి అండ్కి బోల్డ్ లేదు కాబట్టి నేను అండ్ మీద డబుల్ ట్యాప్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ బి అది తీసేసాను. అండ్ లాస్ట్లో జూన్ 2, 2024 దీనికి ఒక్కదానికి బోల్డ్ ఉంది. ఇది డబుల్ క్లిక్ సెలెక్ట్ చేసి బోల్డ్. టెక్స్ట్ ఫార్మాట్ అంతా కరెక్ట్గా చేస్తాం మనం. ఇన్స్ట్రక్షన్ చూస్తే ఈ పారాగ్రాఫ్ 12 పెట్టాము, ఇది 16 పెట్టాము. అండర్లైన్, బోల్డ్ అవన్నీ జాగ్రత్తగా చేసాము. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేసాము ఎక్కడైతే ఉందో అక్కడ. అండ్ నౌ ద 4th పాయింట్, ఇన్సర్ట్ ద పిక్చర్ ఆఫ్ ఏపీ విత్ రెడ్ కలర్ బోర్డర్ ఇన్ బిట్వీన్ ద టెక్స్ట్ యాజ్ షోన్ అబౌవ్. ఇలా మనం చేయాలి. సో దీనికోసం మనం ఇన్సర్ట్ చేయాలంటే పిక్చర్ని ఇన్సర్ట్ అనే ట్యాబ్లోకి వెళ్ళాలి. అక్కడ మనకి ఈ ఇల్లుస్ట్రేషన్స్ అనే గ్రూప్లో పిక్చర్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకు ఆల్రెడీ ఆ పిక్ ఈ డివైస్లో ఉండాలి. మనకి దిస్ డివైస్ దగ్గర నేను దీన్ని ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను, దాన్ని ఎంటర్ చేశాను. సో ఇది ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి ఎలా కావాలి? ఇక్కడ మిడిల్లోకి రావాలి మనకి. సో అండ్ పిక్చర్ కూడా చిన్నగా ఉంది. సో దానికోసం మనం ఏం చేస్తాం, ఈ చివరిలో పెడితే ఇలా వస్తుంది కదా యారో, దీన్ని డబుల్ క్లిక్ చేసి మనం దీన్ని తగ్గించాం సైజు. ఎంత సైజ్ అనేది చెప్పలేదు, జస్ట్ మనం తగ్గించాము. ఇది మూవ్ చేద్దామంటే మూవ్ అవ్వట్లేదు. మనం ఎప్పుడైతే ఈ పిక్చర్ని యాడ్ చేసామో అప్పుడు వరకు కనిపించిన పిక్చర్ ఫార్మాట్ అనేది ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏం చేయాలి, ఇక్కడ ఇందులో పిక్చర్ బార్డర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి నో అవుట్లైన్లో ఉంది ఇది. మనం ఇక్కడ అవుట్లైన్ సెలెక్ట్ చేయాలి. అవుట్లైన్ వచ్చేసేసి మనం ఇక్కడ సెలెక్ట్ చేసేటప్పుడు అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఎంత ఇదిగా ఉందని చెప్పి. సో మనకు కాస్త థిక్ అవుట్లైన్ సెలెక్ట్ చేసుకుందాం. ఈ అవుట్లైన్ సెలెక్ట్ చేసుకున్నాం. పిక్చర్ కలర్ వచ్చేసి లైట్ పింక్, అదే రెడ్ ఇది పెట్టాలని చెప్పారు. ఇంకేముంది, ఇది మిడిల్లోకి రావాలి. ఇది ఇక్కడ నేను ఇలా పట్టుకొని మూవ్ చేస్తుంటే మూవ్ అవ్వట్లేదు, ఎందుకంటే
ఇక్కడ మన పొజిషన్ని ఇక్కడ చేంజ్ చేస్తే అది మూవ్ అవుతుంది. ఒకసారి చూస్తే జూమ్ అవుట్ చేస్తాము. ఇది ఇక్కడ మనకి పిక్చర్ ఉంది కదా, అలా మనం దీన్ని సెలెక్ట్ చేస్తే అలా వెళ్తుంది, ప్రివ్యూ చూపిస్తుంది మనకి. ఇదేం మిడిల్లోకి, ఇదేమో లెఫ్ట్ టాప్లోకి. ఇలాగా మొత్తం 9 ఉన్నాయి. టాప్ లెఫ్ట్, టాప్ మిడిల్, టాప్ రైట్, సెంటర్ లెఫ్ట్, సెంటర్ మిడిల్, సెంటర్ రైట్, బాటమ్ లెఫ్ట్, బాటమ్ మిడిల్ అండ్ బాటమ్ రైట్, ఇలా ఉన్నాయి కదా. మనం చూజ్ చేసుకోవాల్సింది ఇది. ఓకే, ఇది చూజ్ చేసుకొని ఇక్కడికి వచ్చింది. అండ్ ఈ పిక్చరు ఇలా మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి మనం చూస్తే ఆంధ్రాసి ఐద్రే బ్రాహ్మ కరెక్ట్గా అలాగే వచ్చింది. బ్రిటిష్ రాజ్ కొద్దిగా తగ్గిస్తాను దీని సైజు. బ్రిటిష్ సరే అలాగా. సో ఇలా పెట్టేస్తే అయిపోయినట్టే. దీనికి ఎన్ని మార్క్స్ ఇచ్చారు? ఆ ఎగ్జామినర్ 40 మార్క్స్ ఇచ్చారు. నేను ఇది ఆల్రెడీ టైప్ చేసి పెట్టేశాను, టైపింగ్ ప్రాక్టీస్ చేయాలి మనం. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయిపోయాం అండ్ 40 మార్క్స్ వచ్చేసాయి. అండ్ ఆ ఎగ్జామ్లో, రియల్ ఎగ్జామ్లో మనకి 40 మార్క్స్కి ఉండదు, ఒక 20 మార్క్స్కో అట్లా 25 మార్క్స్కో ఉండదు. ఇలా చేయాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. 216 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్స్. పీస్.